ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తోసిపుచ్చారు. ట్యాపింగ్పై తెదేపా నేతల ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. కర్మాగారాల శాఖ సేవను ఈ సేవా కేంద్రాలకు అనుసంధానం చేసే కార్యక్రమంలో నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఈ సేవా కేంద్రాలను మరింత మెరుగుపరిచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తామన్నారు. ఇదే సమయంలో త్వరలో పెద్ద ఎత్తున చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరి సహకారం కావాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం ట్యాపింగ్ లేదు, ఇవాళ మైండ్ ట్యాపింగే కానీ ఇంకేం లేదు. కేవలం చట్టం తన పని తాను చేసుకుంటా పోద్ది. ఇళ్ళ పెద్దోడు చిన్నోడని ఎవరిని చూడదు, ఎవరిని లెక్క చేయదు. చట్టం చెప్పితే మా డిపార్ట్మెంట్లో రుజువు అయితే దేనికైనా రెడీయే. కాకపోతే వాళ్ళు చక్కగా జైలుకు పోవాలి. వాళ్ళే హరితహారం కూడా వచ్చే నెల చేస్తున్నాం. బ్రహ్మాండంగా చెట్లు నాటే కార్యక్రమం చేసి పోయిన వర్షాలన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీరందరూ సహకరించాలి, ప్రజలందరూ కూడా సహకరించాలి.